యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి పొలిటికల్ సైన్స్ కట్ ఆఫ్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ సంబంధించి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా ఎంత ఉంది అండ్ నెట్ కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా ఎంత ఉంది. సో లైక్ ఓపెన్ కేటగిరీ వారికి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఓబీసీ వారికి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎస్సీ ఎస్టీకి ఎన్ని మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అనేది ఉంది అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించిన కట్ ఆఫ్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ సంబంధించిన డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ 2025 జూన్ సెషన్ సంబంధించి, 24 డిసెంబర్ సెషన్, 23 డిసెంబర్ సెషన్ సంబంధించి జేఆర్ఎఫ్ బేస్డ్ కట్ ఆఫ్ కానీ అండ్ నెట్ బేస్డ్ కట్ ఆఫ్ కానీ మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ టేబుల్ మనకు జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ టేబుల్ వచ్చేసి మనకు నెట్ కట్ ఆఫ్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ టేబుల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 24, 23, 25కి సంబంధించి ఇయర్ వైజ్ కట్ ఆఫ్ అనేది జేఆర్ఎఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీరు కనుక ఓపెన్ కేటగిరీ ఆ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే సో మనకు 2025లో వచ్చేసి 244 మార్క్స్ అయితే కట్ ఆఫ్గా ఉంది. 244 ఈక్వల్ కానీ ఎబోవ్ వచ్చిన వారిని ఆ ఇయర్లో సో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్గా డిసైడ్ చేయడం జరిగింది. అంటే 300కి గాను 244 కట్ ఆఫ్, ఇది హై కట్ ఆఫ్ అనేది చెప్పొచ్చు. తర్వాత ఓబీసీ వచ్చేసి 236 అనేది కట్ ఆఫ్ ఉంది 300కి గాను. తర్వాత ఈడబ్ల్యూఎస్ 238 అండ్ ఎస్సీకి సంబంధించి 222, ఎస్టీకి వచ్చేసి 218 వచ్చేసి మనకు 2025 జూన్ సెషన్ సంబంధించిన జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ అయితే. అండ్ తర్వాత మనకు 24 డిసెంబర్లో వచ్చేసి 234 అనేది ఓపెన్ కేటగిరీ, ఓబీసీ 226 అండ్ ఈడబ్ల్యూఎస్ 226, ఎస్సీ 212 అండ్ ఎస్టీ 218 అయితే కట్ ఆఫ్ అనేది ఉంది. అండ్ డిసెంబర్ సెషన్ 2023 తీసుకున్నట్టయితే మనకు 234 అనేది ఓపెన్ కేటగిరీలో ఉంది, 226 అనేది ఓబీసీలో ఉంది, ఈడబ్ల్యూఎస్లో 226 అనేది ఉంది, ఎస్సీలో 212 అనేది ఉంది అండ్ ఎస్టీలో 208 అనేది ఉంది. సో పెద్దగా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు, సమ్ ఇంక్రీజ్ సమ్ డిక్రీజ్ అయితే ఉంది. సో ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది లాస్ట్ 3 ఇయర్స్లో కానీ ప్రజెంట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నా కూడా పేపర్ యొక్క డిఫికల్టీని బట్టి అండ్ పేపర్కి సంబంధించి ఈజీగా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా, హార్డ్గా వచ్చిందా అనే దాన్ని బట్టి సో మనకు కట్ ఆఫ్ పెరగడం, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం అయితే ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి సో మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని బట్టి సో మీరైతే డిసైడ్ అవ్వచ్చు. అండ్ మీకు ప్రిపరేషన్ని బట్టి కూడా పేపర్ ఈజీ ఆర్ టఫెస్ట్ అనేది అయితే ఉంటుంది. తర్వాత నెట్ బేస్డ్ కట్ ఆఫ్ చూసినట్టయితే సో నెట్ మనము లాస్ట్ 3 ఇయర్స్ 25 జూన్, 24 డిసెంబర్, 23 డిసెంబర్ తీసుకుంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసి సో 218 అయితే మార్క్స్ అనేది మనకు కట్ ఆఫ్గా ఉంది 300 గాను. 210 వచ్చేసి నెట్ కట్ ఆఫ్ ఫర్ 24 ఉంది. 190 వచ్చేసి 2023 డిసెంబర్ సెషన్లో అయితే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ తర్వాత మనకు ఇక్కడ ఓబీసీకి సంబంధించి తర్వాత 202 అనేది జూన్ సెషన్లో ఉండే, 196 24 డిసెంబర్లో ఉంది, 174 వచ్చేసి 23 డిసెంబర్లో అయితే ఉంది. ఇలా మీరు వేరియస్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఇయర్ నెట్కి సంబంధించి కానీ జేఆర్ఎఫ్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా ప్రకారం మాక్సిమం అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, సమ్ టైమ్ అయితే డిక్రీజ్ అవ్వచ్చు. సో మీరు ప్రజెంట్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన కట్ ఆఫ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియో అయితే చేస్తాము.